మెగ్నీషియం అనేది మన శరీరంలో కనిపించే ముఖ్యమైన ఖనిజం. దీని ప్రభావం మన శరీరంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖనిజం యొక్క లోపం శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది మరియు నాడీ వ్యవస్థతో సహా అనేక జీవ సంబంధమైన విధులకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల ఆరోగ్య సంస్థలు మరియు నిపుణులు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తారు. దాని ద్వారా శరీరానికి ఈ ముఖ్యమైన ఖనిజం అందేలా చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా ఈ ముఖ్యమైన పోషకాన్ని మీ శరీరం కోల్పోతుందనే విషయం మీకు తెలుసా? ఇజ్రాయెల్లోని టౌట్ సెంటర్ రీసెర్చ్ అండ్ పాలసీ ఇనిషియేటివ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో డీసాలినేట్ చేసిన నీటిలో మెగ్నీషియం లేదని మరియు ఈ లోపం టైప్ 2 మధుమేహం అంటే షుగర్ మరియు ఇస్కెమిక్ స్ట్రోక్ యొక్క ప్రాబల్యాన్ని పెంచుతుందని కనుగొన్నారు. డీసాలినేషన్ యుగానికి ముందు ఇజ్రాయెల్లో సహజమైన నీరు 10 నుంచి 20% మెగ్నీషియం తీసుకోవడం అందించింది. కానీ డీసాలినేట్ చేయబడిన నీటిలో ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క 70% గృహాలకు సరఫరా చేయబడిన నీటిలో అసలు మెగ్నీషియం లేదని చెప్పింది. మరియు మెగ్నీషియం లోపం యొక్క అదనపు భారాన్ని మెగ్నీషియంను తిరిగి డీసాలినేట్ నీటిలో చేర్చడం వల్ల పరిష్కరించవచ్చని వాళ్ళు చెప్పారు. డీసాలినేషన్ అనేది సముద్రపు నీరు లేదా ఉప్పు నీటి నుండి ఉప్పు మరియు ఇతర మలినాలను తొలగించి తాజాగా త్రాగడానికి యోగ్యమైన నీటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఈ డీసాలినేషన్. డీసాలినేషన్ యొక్క అత్యంత సాధారణ పద్ధతులు రివర్స్ ఆస్మాసిస్ మరియు థర్మల్ డిస్టిలేషన్. ఈ రివర్స్ ఆస్మాసిస్ ఉప్పు మరియు ఇతర కరిగిన ఘన పదార్థాలను అడ్డుకునే సెమీపర్మబుల్ మెబ్రేన్ ద్వారా సముద్రపు నీరు బలవంతంగా పంపబడుతుంది, అయితే నీటి అణువులు గుండా వెళ్లేలా చేస్తుంది. సహజ ద్రవీభవన పీడనాన్ని అధిగమించడానికి అధిక పీడనం వర్తించబడుతుంది. ఉప్పు నీరు నుండి మంచినీటిని వేరు చేస్తుంది. ఇతర పద్ధతులతో పోలిస్తే ఆర్ఓ శక్తి సమర్థవంతమైనది, కానీ పొరల యొక్క విస్తృతమైన నిర్వహణ మరియు అధిక కార్యాచరణ ఖర్చులు అవసరం. థర్మల్ డిస్టిలేషన్ నీటిని వేడి చేయడం ద్వారా ఆవిరిని ఉత్పత్తి చేయడం ద్వారా సహజ నీటి చక్రాన్ని అనుకరిస్తుంది. అది మంచినీటిలో ఘనీభవించబడుతుంది, ఉప్పు మరియు ఇతర మలినాలను వదిలేస్తుంది.